ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతులు వైసీపీ పడవల తొలగింపు ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. వైసీపీ నేతల కుట్ర పన్ని ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం మేనలుడు కోమిటి రామ్మోహన్ గా గుర్తించారు. ఈ కుట్రపై ఇప్పటికే పోలీసులు సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు రామ్మోహన్ ఉషాద్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతులు వైసీపీ పడవల తొలగింపు ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. వైసీపీ నేతలు కుట్ర పన్ని ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ గా గుర్తించారు. ఈ కుట్రపై ఇప్పటికే పోలీసులు సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు రామ్మోహన్ ఉషాద్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆ బోట్లు తలసిల రఘురాం మేనల్లుడు కోమిటి రామ్మోహన్ గా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళని అదుపులో కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రామ్మోహన్ కావచ్చు, ఉషాద్రిని కావచ్చు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఏవైతే గేట్ కి సంబంధించి మరమ్మతులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? దీనికి సంబంధించి కేసు విచారణ వేగవంతం చేశారని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా అదే విధంగా ముందుకు వెళుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాము. ఏదైతే వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో 3 బోట్లు వేగంగా వచ్చి విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టడంతో ఆ గేట్లు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఆ గేట్లు ధ్వంసమవుతున్నాయి కాకుండా ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున ముప్పు వచ్చే విధంగా కూడా ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి కూడా దాని ద్వారా ఏర్పడేటువంటి పరిస్థితి. అయితే దాన్ని ముందుగానే పసిగట్టిన తర్వాత ప్రకాశం బ్యారేజీకి ఎటువంటి ముప్పు ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. విజయవాడ నగర వాసులు పెద్ద ముప్పు నుంచి కూడా తప్పించుకున్నారు, ఉపశమనం తీసుకోవచ్చు. కానీ ఈ ముప్పుకి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇలాంటి ఒక ఉపద్రవానికి కారణమైన వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ముందుగానే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల్లో భాగంగా ఆ బోట్లు ఎవరి ఏంటనేది విజయవాడ వంతాన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసిన నేపథ్యంలో అది ఆ తలసిల రఘురాం మేనల్లుడు అయినటువంటి కోమటి రామ్మోహన్ అనే వ్యక్తిగా తెలిసింది. అంతేకాకుండా ఉషాద్రి, అదేవిధంగా శేషాద్రి అనే 2 వ్యక్తులు కూడా ఆ బోట్లు నిర్వహిస్తున్నారని తెలిసింది. అయితే కోమటి రామ్మోహన్ అదుపులోకి తీసుకున్న తర్వాత శేషాద్రిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత విచారణ చేస్తే రామ్మోహన్ తనకు సంబంధం లేదు అని చెప్పినటువంటి నేపథ్యం కూడా తెలుస్తుంది. అంటే ప్రస్తుతానికి ఆ బోట్లు ఏవైతున్నాయో ఇవి మొత్తం ఆ 3 బోట్లు కూడా శేషాద్రికి సంబంధించినటువంటి బోట్స్ తప్ప తనకు సంబంధం ఏం చెప్తున్నాడు. మరో పక్కన శేషాద్రి కూడా అనాధికారికంగా నిర్వహిస్తున్నటువంటి బోట్స్ అవని చెప్పండి ఇప్పటికే దాని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో కూడా రామ్మోహన్ శేషాద్రి వాటికి సంబంధించి బోట్ల నిర్వహణ సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఒకే బోట్ కి 3 బోట్లు ఒకే చైన్ వేసి అక్కడ ఎందుకు ఉంచారు, ఆ బోట్లు అంత వేగంగా ఎందుకు వచ్చాయనే దాని మీద విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ.